శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక మోస్ట్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అంటే అమ్మవారి యొక్క అద్భుతమైన వశీకరణ మంత్రం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. అలాగే ఇది యూనివర్స్కి సంబంధించి ఒక పవర్ఫుల్ రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్కి, ఈ యొక్క మంత్రశక్తితో మీరు కోరుకున్న ఎవరైనా సరే విత్ ఇన్ అవర్స్లో మీ ఇంట్లో మీ దగ్గర ఉండేలాగా చేస్తుందనమాట. ఇది చేయటానికి మీకు ఏమేం కావాలి అనేటువంటివి, అలాగే ఎలా చేయాలి, చేసిన తరువాత మీరు దానిని ఏమి చేయవలసి ఉంటుంది, ఆ పేపర్ని ఏం చేయాలి, ఏ రోజు చేయాలి అనే విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా నిస్వార్థం లేకుండా భార్యాభర్తల కోసం, ప్రేమించి విడిపోయిన వారి కోసం మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చండి. అంటే అవతలి వాళ్ళకి మీరంటే ఇష్టం లేకుండా మీరు ఒక్కరిగా ఇష్టపడి చేయాలి అని ఏదైనా దురుద్దేశంతో వేరొకరి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వెళ్ళటానికి ప్రయత్నం చేసేలాగా మాత్రం చేయవద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది మనకి పక్కన వాళ్ళకి మనం తెలియచేయకపోయినా పైనుంచి ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి ఈ రెమెడీలు కూడా అమ్మవారికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా అమ్మ అనుగ్రహంతో మంచి జరగాలి అంటే కనుక మనస్ఫూర్తిగా మీరు మంచి కోసం మాత్రమే ఇలాంటివి ప్రయత్నం చేయండి. దీనిని భార్యాభర్తల కోసం 100కి 200% ఉపయోగపడుతుందండి. చాలామంది భార్యాభర్తలు నిత్యం ఏదో ఒక విషయానికి, అంటే చిన్న చిన్న గొడవలు కారణం లేకుండానే వాళ్ళ మధ్య గొడవలు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలా గొడవపడి విడిపోయి విభేదాల వలన ఒకరికొకరికి మాటలు లేకుండా ఉన్నవాళ్ళు చేయటానికైతే చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పటి నుంచో మేము ఇష్టపడుతూ ఉన్నాము, కానీ చివరికి పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాకు పెద్దవాళ్ళు అంగీకారం కుదరలేదు, మా ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి అనుకున్నవారు, ఇష్టపడిన వారు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. పూర్తి నమ్మకంతో చేయండి. 100కి 100% ఫలితం అనేది కలుగుతుంది. అయితే దీనిని చేసే రోజు కొద్దిగా పరిశుభ్రంగా ఉండి, అంటే శుచిగా స్నానం అనేది ఆచరించిన తరువాత నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి, పీరియడ్ సమయంలో లేకుండా ఉండి పరిహారాన్ని చేసుకోండి. మనం ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఎంత నిష్టతో చేస్తే మనకి దాని ఫలితం అనేది అంత అద్భుతంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే యూనివర్స్కి సంబంధించి ఇలాగే ఉండాలా అంటే ఉండాలి అనే నియమం కాదండి. మనం ఇక్కడ అమ్మవారి మంత్రాలు, వశీకరణ మంత్రాలు జపిస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది అని ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే దీనిని మీరు ఖచ్చితంగా అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజు, మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. విడి రోజులలో చేయకూడదని కాదండి. ఆ రోజులలో చేసేటువంటి ఈ యొక్క ఫలితాలు, ఈ యొక్క పరిహారం అనేది మనకి అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని ఆ రోజని చెప్తూ ఉన్నాను. మీకు కుదిరిన ఏ రోజైనా చేసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా దీనిని సాయంత్రం వేళ చేయండి. ఇంకా సాయంత్రం పూట మనం భోజనం అది చేసేసి పడుకుంటాము, ఇంకెలాంటి పనులు పెట్టుకోవటం లేదు, ఇంకా నిద్రకి ఉపక్రమించటమే అనుకున్న సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి. అలా ఆ సమయంలో మాకు కుదరదమ్మా అనుకున్న వారు ఎవరైనా ఉదయం పూట బ్రహ్మముహూర్త సమయంలో చేసుకోండి. ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక పనిని, ఒక మనిషి నిద్రలేచి సమయం కూడా బ్రహ్మముహూర్త సమయం అయితే ఆ రోజంతా కూడా వారికి చాలా ఆహ్లాదంగా, చాలా ప్రజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో చేసుకోమని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నామన్నమాట. దీనికోసం మీకు కావలసినదల్లా ఒకే ఒక్క వైట్ కలర్ పేపర్ అండి. వైట్ కలర్ పేపరే తీసుకోండి. ఎలాంటి చెక్స్ ఉండకూడదు, ఏమి డాట్స్ కానీ ఎలాంటి చినిగినవి కాకుండా 4 వైపులా సమమూలంగా ఉండేటువంటి ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి. దీనికోసం అయితే ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ నెంబర్ అనేది, ఏంజల్ నెంబర్ అనేది రాయవలసి ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం కూడా రాయవలసి ఉంటుందన్నమాట. దీనిని మీరు ఒక్కసారి రాసి మీ జేబులో పెట్టుకుంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీరే కావాలి, మీతోనే నా జీవితం అని వచ్చేలాగా చేస్తుందనమాట. అలాగే వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వారి పెద్దల మనస్సు అనేది మారి మీకు సంతోషమైన జీవితాన్ని అందించడానికి వారు కూడా సహాయపడతారనమాట.
కాబట్టి ఇలా మీకు మంచిది అన్న వాటికి మాత్రమే చేయండి. చెడుగా మాత్రం చేసి ఫలితం రాలేదు అని బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు. ఏదైతే మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ చేస్తామో అప్పుడే మనకి ఫలితం అనేది కూడా చాలా అద్భుతంగా వస్తుంది అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఎక్కడ ఏమి రాయాలి అనేది స్క్రీన్ పైన రాసి చూపిస్తాను. అలాగే నేను చెబుతూ ఉంటాను, వినండి. మీరైతే ముందుగా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి. దీనిని తీసుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక ప్రదేశంలో ప్లెజెంట్గా ఉండేటట్టు ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా మీరు ఒక నిర్మానుష్యంగా అంటే శబ్దాలు ఏమీ లేకుండా ఎలాంటి మైండ్లో వేరే ఆలోచనలు అనేది లేకుండా ప్లెజెంట్గా కూర్చొని 5 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత వైట్ కలర్ పేపర్ అనేది తీసుకుని ఆ పేపర్ పైన మీరు 786 అనే నెంబర్ని 4 మూలలా రాయండి. ఆ పేపర్కి 4 మూలల కూడా రాయవలసి ఉంటుందన్నమాట. అలా రాసేటప్పుడు మీ మైండ్లో ఒకటే అనుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్, అంటే ఇది విశ్వానికి సంబంధించినది కాబట్టి యూనివర్స్కి మీరు కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ ఉన్నారనమాట. అలాగే మీకు మళ్ళీ సందేహం రావచ్చండి. ఇది బ్లాక్ కలర్ పెన్నుతో అయితే అస్సలు రాయవద్దు. గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ రాయవచ్చు. కాబట్టి ఈ రెండు ఉంటే ఎక్కువ శాతం ఇవే ఉపయోగించండి. మనం బ్లాక్ అనేది మనకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ని తీసుకువస్తూ ఉంటుంది కాబట్టి బ్లాక్ అనేది అస్సలు పొరపాటును కూడా ఉపయోగించవద్దండి. అవకాశం ఉన్నంత వరకు బ్లూ కలర్, గ్రీన్ కలర్ అనేది ఉపయోగించండి. అలా మీరు 4 మూలల 786 అనేది రాసుకున్న తర్వాత ఆ పేపర్ మిడిల్ పార్ట్లో మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి పేరుని చేర్చి మంత్రాన్ని రాయవలసి ఉంటుందన్నమాట. అది ఎలా రాయాలి, మంత్రం ఏమిటి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేస్తాను. అలాగే ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా తప్పులు పోకుండా మంత్రాన్ని రాయండి. తప్పులు కాదండి, తెలుగులో ఇచ్చాను, చక్కగా రాయటానికి ప్రయత్నం చేయండి. దానికోసం అయితే మీరు ముందుగా ఏం చేస్తారంటే శ్రీం అని రాసుకున్న తర్వాత మీరు ఎవరి గురించి ఎవరైతే మీ సొంతం కావాలనుకుంటున్నారో వారి పేరు అనేది రాయండి. పేరు రాసిన తరువాత వశ్యం స్వాహ శ్రీం, మీరు కోరుకుంటున్న వారి పేరు వశ్యం స్వాహ. అంటే ఆ యొక్క వ్యక్తి ఆడవారైనా మగవారైనా ఎవరైతే ఉన్నారో వారి పేరును అక్కడ మీరు రాయండి. వశ్యం స్వాహ అంటే వారు మీకు వశమయ్యి మీ సొంతం అవ్వాలి అన్నట్లుగా అది ఆ మీనింగ్ అండి. కాబట్టి చక్కగా ఇలా ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్ని చేతితో పట్టుకొని ఒక 10 నిమిషాలు మీరు జీవితంలో ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాము అన్నట్లుగా మీరు మీలో ఒక ఇమాజిన్ చేసుకోవాలి, ఒక ఇదిని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా ఊహించుకుంటూ ఒక 10 నిమిషాలు యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి. అలా చేసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ జేబులో పెట్టుకోండి. మీరు కోరుకున్న వారు గంటల్లో మీ ముందుకు వస్తారు. వారు తిరిగి వచ్చిన తర్వాత ఈ పేపర్ని కాల్చి బూడిదను ఊదేసేయండి. లేదంటే ఎక్కడైనా పారే నీళ్ళల్లో పేపర్ను వదిలేసేయండి. ఖచ్చితంగా 100కి 100% ఫలితం అనేది కలుగుతుంది. ఇంకా ఏదైనా ధర్మ సందేహాలు ఉన్నా, మీకు తెలియకుండా ఏదైనా తెలుసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే మనకి కమ్యూనిటీలో షార్ట్లో గురువుగారి నెంబర్ ఉందండి. ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. 100కి 100% మీ డౌట్లు క్లియర్ చేస్తారు. వశీకరణ